అనకాపల్లి జిల్లా ఫార్మసీలో మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని సినర్జిన్ యాక్టివ్ పరిశ్రమలో అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం జరిగింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. హుటాహుటిన విశాఖ ఇండస్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. గాయపడ్డ కార్మికులను జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా ఫార్మసీలో మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని సినర్జిన్ యాక్టివ్ పరిశ్రమలో అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా ఈ ప్రమాదం జరగగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతం గాయపడిన వారి సిచ్యువేషన్ ఏంటి? ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది కదా, ఏంటి వివరాలు? అనకాపల్లి పరవాడలో నిన్న మరో ప్రమాదం ఫార్మసిటీలో సంభవించింది. సినర్జీస్ యాక్టివ్ ఇన్ గ్రాడియంట్ అనే కంపెనీలో రాత్రి 12:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అయితే వెంటనే హుటాహుటిన ఈ విషయం స్థానిక సమాచారం అందుకోగానే అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా స్థానిక అధికారులు, హోంమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని నేరుగా వెళ్లి పరామర్శించి పరిస్థితిని ఏంటి అనేది నేరుగా ఆయన తెలియజేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు జార్ఖండ్కి చెందిన వారు కాగా ఒకరు విజయనగరానికి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు. వీరు రాత్రి పనులు చేస్తున్న క్రమంలో నిన్న ఏదైతే ఫార్మసిటీలో ప్రమాదం జరిగిందో అదే రీతిలో రసాయనాలు వెలువడిన తర్వాత ఎలక్ట్రికల్ షాక్ ఏదైతే స్పార్క్ వచ్చిందో ఆ స్పార్క్ కారణంగానే మరోసారి ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే దీనిపైన ఆరా తీయాల్సిందిగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇదే రీతిలో మరోసారి ప్రమాదం జరిగింది అనేది కూడా నిన్న ఏదైతే ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారో వారిని మరోసారి కూడా ఏదైతే ఫార్మాసిటీలో ఇటువంటి ప్రమాద ఘటనల పైన కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఇదే కాదు, ఫార్మాసిటీలో ప్రమాదంలో గతం నుంచి కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాటిపైన కూడా సమీక్షంగా అందరితో పాటు కూడా దీనిపై సమావేశం నిర్వహించాలని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు జరిగిన ప్రమాదాలకి అంచనా వేస్తూ ప్రమాదాల గల కారణాలు ఏంటి అనేది సూక్ష్మ స్థాయిలో గుర్తించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిన్న మాట్లాడుతున్న సందర్భంగా ఆయన చెప్తుంది కూడా అదే, ఫార్మసిటీలో తరచూ ప్రమాదాలపైన కూడా మనం చెక్ పెట్టాల్సిన బాధ్యత సంపాదిందని చెప్తున్నారు. దీనిపైన ఎవరైతే నిపుణులు ఉన్నారో ఆ నిపుణులందరినీ కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా అంతర్జాతీయ పరంగా ఉన్న నిపుణులతో కూడా మాట్లాడి ఈ ఫార్మసిటీలో ఎందుకు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి, ప్రమాదాలు జరగడం గల కారణాలు ఏంటి అనేది లోతైన దర్యాప్తు కూడా చేయాలంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా గత ప్రమాదాలను కూడా అంచనా వేస్తూ ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలను కూడా రెండింటిని కూడా జోడించి ప్రమాదాల గల కారణాలని అసలు గుర్తించాలని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఫార్మసిటీలో ప్రమాదంలో ఆటోమేషన్ లో ఉన్న ఆ కంపెనీలో ఎందుకు ప్రమాదం సంభవించింది, గతంలో జరిగిన ఏదైతే తప్పులు మరలా తప్పులు జరగకుండా పునరావృతం ఎందుకు అయింది అనేది కూడా సమీక్షించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ రోజు నిన్న రాత్రి 12:30 ప్రాంతంలో ఏదైతే సినర్జీస్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం పైన కూడా లోతైన దర్యాప్తు చేయాలని చెప్తారు. ప్రస్తుతం నలుగురు కూడా ఒకరు మినహా ముగ్గురు పరిస్థితి కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన హోంమంత్రి అనిత కూడా వెళ్లి పరామర్శించారు. ఆమె మాట్లాడిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సతీష్.